మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, 2026లో మనీని గెయిన్ చేయాలి అని అంటే మా వ్యూవర్స్కి మంచి ఆప్షన్స్, ప్రికాషన్స్ ఏమని చెప్తున్నారు? ఎందుకంటే ముందు సంక్షోభాలు వస్తున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి, గ్యాస్, పెట్రోల్ అన్నీ కూడా పెరిగిపోతున్నాయని చెప్పేసి కొంచెం భయపెడుతున్నారు. కొన్ని ఆర్టికల్స్, న్యూస్ కూడా వస్తున్నాయి. అంటే మంచిగా మనము ఎర్న్ చేయాలి మనీ అంటే ఏమైనా సజెషన్స్? బేసికల్గా అంటే 2026లో కదండి, ఎప్పుడైనా సరే మనీ అనేది బిగ్ మోటివ్. అందరూ మనీ కోసం వర్క్ చేస్తాం, అందరూ డౌట్ లేదు. బట్ నేను అంటుందంటే ప్రతి మనిషి చాలా యూనిక్గా ఉంటాడు. వాడికంటూ ఓన్ టాలెంట్ ఉంటుంది, ఓన్గా స్కిల్ ఉంటుంది. అది మనం సర్టిఫికేషన్ రూపంలో మనం చెప్పలేము. డిగ్రీ పాస్ అయితే తెలియకల్లో, లేదా పిహెచ్డీ పాస్ అయితే తెలియకల్లో అలా చెప్పలేము. ఇంత హైట్ ఉంటే తిక్కలోళ్ళు, ఇంత హైట్ ఉంటే అలా చెప్పాను. తెల్లంగా ఉంటే అందంగా ఉంటారు, నల్లంగా ఉంటే అగ్లీగా ఉంటారు, అలా ఏం లేదండి. ఇట్స్ ఆల్ అబౌట్ యూనిక్ అనమాట. ప్రతి ఒక్కరు యూనిక్గా ఉంటారు. అందుకని మనీ కోసం చేంజ్ చేసుకుంటూ పోతే మనీ దొరకదండి. ముందు నీకేమి ఇష్టం అనేది ఫైండ్ అవుట్ చేయండి. అందుకని మనం కంపెనీని కనుక మనం స్వాట్ అనాలిసిస్ అంటాం మనం కంపెనీస్ని. అంటే కంపెనీకి ఉన్న స్ట్రెంత్ ఏంటి, వీక్నెస్ ఏంటి, వాటికి ఉన్న థ్రెడ్స్ ఏంటి, దానికి ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి అని చెప్పేసి మనం అనలైజ్ చేస్తాం ఆ కంపెనీని. అంటే ఫ్యూచర్లో కంపెనీకి ఎలాంటి ఆపర్చునిటీస్ రాబోతున్నాయి, ఎటు నుంచి థ్రెడ్స్ రాబోతున్నాయి మనం అనలైజ్ చేసి ఆ కంపెనీ యొక్క స్ట్రెంత్, వీక్నెస్ మెథడ్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తాం. అలాగే ఈవెన్ మనలో కూడా మన స్ట్రెంత్ ఏంటి, మన వీక్నెస్ ఏంటి, మనకున్న ఆపర్చునిటీస్ ఏంటి, మనకున్న థ్రెడ్స్ ఏంటి, ఇవన్నీ ఒక ఎక్సెల్ షీట్లో పెట్టుకున్నాం అనుకోండి, మన గురించి మనకు క్లారిటీ వస్తుంది, ఏం చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటాను అనే క్లారిటీ ఉండాలా. మనీ అన్ని చోట్ల ఉంది. మనం సొసైటీ కనుక అబ్జర్వ్ చేసామనుకోండి, లతా మంగేష్కర్ బాగా పాడి డబ్బులు సంపాదించారు, సచిన్ టెండూల్కర్ బ్యాట్ తీసుకుని బాల్ని కొట్టి సంపాదించారు. ఒక్కొక్కళ్ళు ఒకటి ఉంది కదా అక్కడ. కొంతమంది చదువుకొని, కొంతమంది సినిమా రివ్యూస్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ రివ్యూ రాసుకుని డబ్బులు సంపాదిస్తున్నారు. అంటే కొంతమంది ఆర్టికల్ రాసి సంపాదిస్తున్నారు, కొంతమంది జస్ట్ వాచ్మెన్లు అటు ఇటు వాచ్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు. అందుకని ఏం చేస్తే మనీ వస్తుంది అనే బదులు మీకు ఇష్టంగా ఉండే పని ఏంటో ఫైండ్ అవుట్ చేయండి ఫస్ట్. దానికి మనీ ఎలా వస్తుందో దానికి అటాచ్ చేసుకోండి. ఆ ప్రోగ్రెస్ అవుతా పోతుంటే మీకు దొరుకుతాయి అనమాట. అందుకని మనమున్న ఈ 2026లో ఏంటంటే ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది. ఎక్కడి నుంచి బిగిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో ఉండి 50,000 పెట్టి రెంటలు తీసుకుని ఉండాల్సిన అవసరం లేదు. రిమోట్ ఏరియాలో కూర్చొని అదే పని అక్కడి నుంచి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు అనమాట. అందుకని బెస్ట్ పాసిబుల్ ఇప్పుడు బాగుందనమాట. ఒకప్పుడుతో పోల్చుకుంటే అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి ఇప్పుడు దిస్ ఇస్ ద బెస్ట్ టైం. ఒక ఇంటర్నెట్, ఒక ల్యాప్టాప్ ఉండి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారో ఆ స్కిల్ని మీరు డిజిటలైజేషన్ చేశారనుకోండి, ఎక్కడి నుంచైనా మనీ మేక్ చేసుకోవచ్చు. ఎందులో నుంచైనా మనీ మేక్ ఉంటుంది. అండ్ మీరు కొన్ని ఇన్స్టాగ్రామ్లో లేదా యూట్యూబ్లో చూడండి, చీర ఎలా కట్టాలి అనే దాని మీద డబ్బులు సంపాదిస్తున్నారు. శారీ డ్రాఫ్టింగ్, సరే శారీ కట్టుకోవడానికి ఏంటి, అది ఫ్రీగా వచ్చింది అని అనుకుంటే మనం హ్యాండ్ వాషింగ్ కోర్సులు ఉన్నాయండి, హ్యాండ్ ఎలా వాష్ చేయాలి కోర్సులు ఉన్నాయి, షేక్ హ్యాండ్ ఎలా ఇవ్వాలి కోర్సులు ఉన్నాయి, బయటికి పోతుంటే నీట్గా ఎలా కనపడాలా అనే దాని మీద కోర్సులు ఉన్నాయి, హెయిర్ డ్రెస్సింగ్ మీద కోర్సులు ఉన్నాయి. మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది. దాని మీనింగ్ ఏంటంటే సొసైటీలో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ చిన్న ప్రాబ్లమ్స్కైనా నువ్వు సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలిగితే, సొల్యూషన్ ఆఫర్ చేయగలిగితే దాన్ని మనం బిజినెస్ లాగా మనం చేసుకోవచ్చు. చెప్పడం చాలా ఈజీ, బట్ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేసి మనీ మేక్ చేయడం అంతకన్నా టఫ్ అనమాట. కాబట్టి ఫస్ట్ మీకు ఏది ఇష్టం దాన్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇష్టం అయితే ఏమవుద్దంటే కష్టం అనిపించదుగా, ఎక్కువసేపు దాన్ని చేస్తూనే ఉంటారు. అటు నీకు మొక్కలంటే ఇష్టం అనుకోండి, నర్సరీ పెట్టుకోండి. అచ్చం మొక్కల మధ్య ఉంటారు కదా, నీకు హ్యాపీనెస్ ఇస్తుంది. మనీ తర్వాత ఫామ్ అవుతుంది. మనీ తర్వాత ఇవాళ రేపట్లో ఒక మొక్క 100 రూపాయలు, 300, 500, 1000 రూపాయలు పెట్టుకుంటున్నారు మొక్కలు. ఎందుట్లో లేదు, నీకు మనీ అంటూ ఉంది దాంట్లో. అలాగే సినిమా కబుర్లు అంటే ఇష్టం అనుకోండి, యూట్యూబ్ ఛానల్ పెట్టి రివ్యూ చేసుకుంటూ పోండి. సినిమాలు నచ్చిన సినిమా ఫస్ట్ రోజు చూసుకోండి, రివ్యూ చేసుకుంటూ వెళ్ళిపోండి. యూ మేడ్ ద గుడ్ మనీ. చెప్పినంత ఈజీ అంటే ఖచ్చితంగా కాదు. ప్రతి ఏరియాలో కాంపిటీషన్ ఉన్నట్టు ఇక్కడ కూడా ఉంటుంది. అందుకని మీకు హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి, మీకు మనీ మీద మోటివ్ ఉండాలి, ఆ స్కిల్ నిరంతరం అప్డేట్ అవుతూ ఉండాలి, అంతకంత లక్ ఉండాలి. ఈ 4 కలిసిన చోట డెఫినెట్గా సక్సెస్ అవుతారు. అండ్ కాకపోతే సక్సెస్ ఎప్పుడు వచ్చింది అనేది మనం చెప్పడం కష్టం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టైం వస్తుంది. కొంతమందికి 2 years వస్తే, కొంతమందికి 20 years కూడా రావచ్చు. అందుకని మన సొసైటీలో సక్సెస్ఫుల్ అయిన వాళ్ళందరినీ కామన్గా మనం చూసామనుకోండి, ఆ ఫస్ట్ రూల్ వాళ్ళ అదృష్టవంతులు, ఎందుకంటే సక్సెస్ అయ్యారు కాబట్టి. రెండోది ఏంటంటే వాళ్ళు ఎంతో కాలం అట్టిపెట్టుకున్నారు ఆ డొమైన్ని, ఎంతో కాలం అట్టిపెట్టుకున్నారు. దాంతో వాళ్ళకి అది ఈజీ అనిపిస్తుంది. అంటే చాలా డొమైన్స్ ట్రై చేసుకుంటూ వచ్చినప్పుడు ఈ డొమైన్కి వచ్చినప్పుడు బాగా సూట్ అయింది అనమాట. అందుకని ఆ డొమైన్కి సెటిల్ అయ్యారనమాట. అందుకని సక్సెస్ అంటే దాని బ్యాక్గ్రౌండ్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ ది ఫెయిల్యూర్స్ ఉంటాయి. కానీ నువ్వు ఆపకుండా ట్రై చేసుకుంటూ పోతుంది, ఒకసారి బాగుంది సక్సెస్ అవుతుంది అనమాట. అందుకని నీ సక్సెస్ వచ్చేంత వరకు నువ్వు ట్రై చేస్తూనే ఉండాలి. కొంతమందికి 1 yearకి వస్తే, కొంతమంది 20 years కూడా రావచ్చు. మంచి టైం, మంచి ఆ సొల్యూషన్ సొసైటీ ఎదురు టైంలో
వెంటనే షైన్ అవుతాం అనమాట. Yes. బిఫోర్ కోవిడ్ అప్పుడు ఇంటర్నెట్ ఎంత లేదు, స్టాక్ మార్కెట్ ఎంత లేదు, అండ్ హెల్త్ కేర్ ఎంత లేదు, హోటల్ టూరిజం ఎంత లేదు. తర్వాత సడన్గా ఎక్స్ప్లోర్ అయింది కదా. అంటే అంతకుముందు ఎవరైనా ఇలాంటి పెట్టుకున్నా సరే పెద్ద క్లిక్ అయ్యే కాదు, బట్ ఇక తర్వాత నుంచి క్లిక్ అవుతుంది కదా. అంటే దాని మీనింగ్ ఏంటంటే టైం కూడా రావాలి, అంటే సొసైటీలో దాన్ని నీడ్ ఐడెంటిఫై చేయాలన్నమాట. అందుకని సొసైటీలో ఇప్పుడు ఏది కావాలనుకుంటుందో సొసైటీ, ఆ లేటెస్ట్ సొల్యూషన్ కనుక నువ్వు ఆఫర్ చేసే కెపాసిటీ కనుక్కుంటే వాటిని మానిటరేషన్ కనుక చేయగలిగితే అంటే మనీ వస్తుంది. అందుకని ప్రతి ప్రొఫెషన్లో మనీ ఉందండి. Yes. మనకు చాలా చాలా సిల్లీగా అనిపిస్తుంది, ఇంత సింపుల్గా ఉన్నారు వీళ్ళు ఎలా మనీ మేక్ చేస్తాను అనిపిస్తుంది కొన్నిసార్లు. అక్కడ నువ్వు అర్థం కావాల్సిందంటే వాడు ఎన్నోసార్లు ట్రై చేసుకుంటూ వస్తున్నాడు, ఒకే డొమైన్ స్టిక్ నెట్టుకొని ఉన్నాడు. అంటే మార్కెట్ ఆ టైంకి ఛాన్స్ ఇస్తుంది అనమాట. అట్లా మీరు స్కూల్ పెట్టుకున్నా రన్ అవుతుంది, టీ అమ్ముకున్నా వస్తుంది, కూరగాయలు అమ్ముకున్నా వస్తుంది, పోనీ దాన్ని వాటిని కర్రీస్లా చేసుకున్నా వచ్చింది, పిక్లా పెట్టినా నీకు వస్తుంది, వాటిని ఆఫర్ చేసినా నీకు వస్తుంది, ఆన్లైన్లో దాన్ని పంపించినా వస్తుంది. అంటే డిఫరెంట్ వేలో ప్రతి స్టేజ్లో బిజినెస్లు ఉన్నాయి. అన్ని సక్సెస్ అవుతుంటే అవ్వవు. బిజినెస్ అన్న గొప్పతనం ఏంటంటే వీకర్ మొత్తం నెట్టేస్తుంది, దీనికి స్ట్రాంగ్ ఉన్న పర్సనల్ ముందు పోతుంటుంది అనమాట. అందుకని మీకు వర్క్ని ఇష్టపడితే, ఆ వర్క్ చేస్తూనే ఉన్నప్పుడు ఆ ప్రాసెస్లో నీకు మనీ వస్తుంది, Yes. ఫేమ్ వస్తుంది, అన్నీ వస్తాయి అనమాట. మీరు ఆ వర్కే ఇష్టపడలేదు అనుకోండి, మీకు ఆ ప్రొఫెషన్ ఉండదు. మీరు చాలామంది చూడండి ఇక్కడ ప్రాబ్లమ్స్ నుంచి ఎస్కేప్ అవడం కోసం ఇంకో సాట్కి వెళ్తారు, ఇంకో దగ్గరికి వెళ్తారు. అక్కడ ప్రాబ్లమ్స్ ఎస్కేప్ ఇంకో సాట్కి వెళ్తారు. మరి ఎంతకాలం పోస్ట్పోన్ చేస్తారు మీ సక్సెస్ని ఇంకట్లా. అందుకని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీకు కావాల్సిన సొల్యూషన్ అంతే. నీకు నచ్చకపోతే ఈ డొమైన్ ఇంకో డొమైన్కి వెళ్తావు, నీకు ఏది ఇష్టం క్లారిటీ ఉండాలి. అందుకని చాలామంది అంటే డిగ్రీ దాకా చదువుతారు, తర్వాత ఇంకో ఫీల్డ్ తీసుకుంటారు, మళ్ళీ ఇక్కడ 2 years చేస్తారు, మళ్ళీ ఆపోజిట్ ఫీల్డ్ తీసుకుంటారు, ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటూ పోతుంటారు అనమాట. జిగ్జాగ్ ఏటి మీద క్లారిటీ లేదు. అదే అర్లీ స్టేజ్లో మీకు క్లారిటీ ఉందనుకోండి, మీరు ఆ ఒక్కదాని మీద వర్క్ చేస్తారు కదా, మీకు అది ఇష్టం కాబట్టి మీరు చేస్తూనే ఉంటారు. అందుకని ఈ సినిమా ఇండస్ట్రీ చూడండి, పర్టికులర్గా హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉండవు. ఆ హీరోయిన్ ఉంటుంది 10th class క్వాలిఫికేషన్, ప్రభుదేవ ఉంది అసలు ఎడ్యుకేషన్ లేదు, జస్ట్ డ్యాన్సులు తిరుక్కుంటూ తిరుగుతున్నారు. మరి వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారంటే ఆ ఫీల్డ్ చదువు ఉండాలని ఎవరు చెప్పారు? Yes. అందుకని ట్రెడిషనల్ పద్ధతిలో మనం వేటిని మెజర్ చేయలేము. సొసైటీలో కొన్ని వేల మందిని చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్స్, వాళ్ళు చేసే పనులకి, వాళ్ళ క్వాలిఫికేషన్స్కి, వాళ్ళ మనీ మేకింగ్కి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చే సంబంధం ఉండదు. బట్ అందరికీ కామన్గా ఉండేది మాత్రం దే లైక్ దర్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్కి వాళ్ళు ఇష్టం, అందుకని దాంట్లో నిరంతరం వర్క్ చేస్తూ ఉంటారు. ఆ ఇష్టంతో వాళ్ళు ఎదుగుతున్నారు తప్ప అచ్చం మనీ అయితే కాదు. అందుకని షార్ట్కట్లో ఎక్కువ మనీ ఎక్కడొచ్చిందని పోయే బదులు మనం ఫైండ్ అవుట్ చేసుకోండి, నీకు ఏది ఇష్టం ఎగ్జాక్ట్లీ, ఎందుకు ఇష్టం ఎగ్జాక్ట్లీ. ఒకవేళ 2-3 years తర్వాత కూడా నీకు ఛాన్స్ దొరకపోతే స్టిల్ నీకు ఇంట్రెస్ట్ని కంటిన్యూ చేస్తావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. అంటే సక్సెస్ మనం అనుకున్నట్టు ఒక 2 yearsకో 3 yearsకో రాదు. డెఫినెట్గా నేను టెస్ట్ చేస్తుంది నీ పేషెన్స్ని. మీకు లొకేషన్ మారినా కలిసి రావచ్చు, టైం మారినా కలిసి రావచ్చు, లేదా దాని టైం వచ్చేసింది అనుకోండి ఆటోమేటిక్గా నేను తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. ఇట్లా ఏదైనా జరగచ్చు. అంటే చాలామంది యూట్యూబ్లకి అయితే బిఫోర్ కోవిడ్ నథింగ్, వాళ్ళు ఎంత ఖర్చు పెట్టినా ఒక రూపాయి వచ్చేది కాదు. కోవిడ్ వచ్చేసింది, మొత్తం ఒకసారి లిఫ్ట్ చేసి పడేసింది. అప్పటి నుంచి ఇంకా అప్పుడు ఎవరైతే యూట్యూబ్లో ఉన్నారో వాళ్ళందరూ స్టార్ట్స్ అయిపోయారు ఇప్పుడు ఇంకా ఆ టైంలో. అట్లా ఒక్కో టైంలో ఒక్కటి వస్తుంటుంది అనమాట, ఒక్కో టైంలో ఒక్కటి వస్తుంటుంది. కాబట్టి నీకు ఇష్టమైన ప్రొఫెషన్ని కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే ఏదో ఒక టైంలో దాని టైం వస్తుంది, అప్పుడు నేను లిఫ్ట్ చేస్తాను అనమాట. అప్పుడు దాకా మనం ఓపిక ఉండాలి. అందుకని మనం చాలామంది ఫెయిల్యూర్లో మంచి మంచి టాలెంట్ ఉంటారు, బట్ వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అంటే వాళ్ళు మార్కెట్ కన్నా ముందు వచ్చారు మార్కెట్లోకి, మార్కెట్ టైం వచ్చిందాక ఉండలేకపోయారు దాంట్లో, దాంతో ఫ్లాప్ అవుతుంటారు అనమాట. అది అందుకని ఏదైనా డొమైన్ తీసుకుంటే ఫస్ట్ నీకు ఇష్టమై ఉండాలి, అది ఆ వర్క్ నువ్వు ఇష్టపడేలాగా ఉండాలి. అది కంటిన్యూ చేసుకుంటూ పోతుంటే కనుక డెఫినెట్ సక్సెస్ వచ్చింది. ఒకవేళ ఈ లొకేషన్ వర్క్ కాకపోతే ఇంకో లొకేషన్ నుంచి అదే వర్క్ కంటిన్యూ చేయి, నీకు ఆ వర్క్ అంటే ఇష్టం కాబట్టి నీకు అంత బోర్ కొట్టదు అనమాట. ఇక్కడ కాబట్టి ఇంకోసారి ట్రై చేస్తే నీకు అది వస్తుంది. నాకు అర్థమైంది అదే అనమాట. ఎందుకంటే నేను డిఫరెంట్ డొమైన్స్లో వర్క్ చేశాను. లాస్ట్కి ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడికి నా మొదట్లో అదే ఉండేది ప్యాషన్, లాస్ట్కి వచ్చి మళ్ళీ అదే మిగిల్చుకున్నాను. మిగతా మొత్తాన్ని డిస్కస్ పడేసాను. ఇప్పుడు పొద్దుగులు దీని గురించే మాట్లాడుతూ దీని గురించే థింక్ చేస్తాను, దీంట్లోనే ఉంటాను. మార్కెట్ ఎంత కొలాప్స్ అవుతున్నా, ఎంత పెరుగుతున్నా దీంట్లోనే ఉంటాను. నాకు తెలిసిన ప్రొఫెషన్ ఇది ఒకటే ప్రస్తుతానికి, మిగతా మొత్తం డిస్కస్ వెళ్ళిపోయాను. అట్లా మీకు ఏదన్నా ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి, మనీ ఆటోమేటిక్గా జాయిన్ అవుతుంది తర్వాత. బట్ మనీ మోటివ్తో మాత్రం మీరు రావద్దు. నీకు కోడింగ్ ఇంట్రెస్ట్ లేదు, అది డబ్బు కోసం మంచి జాబ్ అని కోడింగ్కి వెళ్ళావు అనుకోండి, నరకం చేపడుతుంది. ఒక రోజుతో కాదు కదా, రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అని దాంతో మనం సర్వే అవ్వాలి కదా. కాబట్టి నీకు ఇష్టం ఉన్న ప్రొఫెషన్ మాత్రం చూస్ చేసుకోండి. ఆ ప్రాసెస్ని లైక్ చేసే మీకు ఉంటే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ నీకు ఆ మనీ వస్తుంది. అందుకని ఇవాళ రేపట్లో మనం యూట్యూబ్లో చూస్తుంటే చాలా ఇన్స్పైర్గా ఉంటుంది వాళ్ళ జర్నీలు, వాళ్ళు వే ఆఫ్ లైఫ్ ఎలా లీడ్ చేసింది, ఇవన్నీ కూడా అంత ఫేమ్ అంత మనీ అనేది. అందుకని లైఫ్లో కెరీర్ ఎప్పుడు లీనియర్ గ్రోత్ ఉండదు, ఇట్లా స్ట్రైట్గా ఉండదు. కొన్ని సంవత్సరాలు ఫ్లాట్గా ఉంటుంది, తర్వాత దాన్ని ఒకసారిగా వితిన్ 2-3 years కల్లా బాగా ఇదైపోద్ది. ఎంత టైం వచ్చేసింది ఇంకా. అందుకని మీరు ప్యాషనేట్గా ఉన్న ఇండస్ట్రీ మీరు చూస్ చేసుకోండి ఫస్ట్. అందుకని మీరు చిన్నప్పుడే
మీరు ఫైండ్ అవుట్ చేయండి మన పర్పస్ ఏంటి, మనం ఎందుకు వచ్చాం ఇక్కడ, ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అనేది దాన్ని ఒక ప్రశ్నలో తీసుకొని ట్రై చేయండి. దానికి ఏం చేస్తే మానిటరేషన్ చేస్తే మనకు మనీ వస్తుందో మీకు క్లారిటీ వచ్చింది అనుకోండి, అన్న చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడ చూశాను మొన్న 6 digits శాలరీ అంట, అయినా వీకెండ్లో ర్యాపిడో నడుపుతాడంట. బట్ ఐ లైక్ ద ప్రొఫెషన్. నేను అంటుంది అదే, ఆ హ్యాపీనెస్ ఎత్తుకుంటా ఉన్నాడు. జాబ్ ఉన్నా పెద్దగా కేర్ చేయరు వాళ్ళు. Care చేయరు, ర్యాపిడో yes. 4 పెట్టుకుంటూ 4 గప్ప చెప్పేసి ఇంటర్ప్రినర్ అవుతారు వాళ్ళు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మనీ కాదు, నీకు నచ్చిన ఆ ప్రొఫెషన్ ఏంటి చేయడం. అనేది. అట్లా ప్రతి వ్యక్తి వాళ్ళకి నచ్చిన ప్రొఫెషన్ ఒకటి చూస్ చేసుకొని దానికి మానిటరేషన్ ఎలా ఏ యాంగిల్లో చేయొచ్చు అని థాట్ కనుక వస్తే అండ్ హ్యాపీగా ఉంటుంది. అంటే చాలామంది అంటే అన్ప్రొడక్టివ్ చేస్తుంటారు. ప్రపంచంలో అన్ప్రొడక్టివ్ అంటే ఏం లేదండి. దానికి నువ్వు మానిటరేషన్ యాడ్ చేసుకోవటమే. నువ్వు సీరియల్ ఎక్కువ చూస్తావా, సీరియల్ రివ్యూ ఛానల్ పెట్టుకోండి యూట్యూబ్కి. మీరు సినిమాలు ఎక్కువ చూస్తారా, సినిమా రివ్యూ ఛానల్ పెట్టుకోండి. పుస్తకాలు ఎక్కువ చదువుతావా, స్టోరీ టెల్ చెప్పండి. ఇక్కడ వేస్టేజ్ స్కిల్ అంటే ఏం లేదండి. వేస్ట్ అనే పొలిటికల్ అంటే ఇష్టం, పొలిటికల్ గాసిప్ మీద ఛానల్ పెట్టుకోండి, మీ ఇష్టం, రకరకాలుగా ఉంటుంది. బట్ ఇంటర్నెట్ ఈ రోజుల్లో ఏంటంటే డిజిటలైజేషన్ ఫార్మేట్లో ఉంటే మోర్ సక్సెస్ అవుతారు. ఎందుకంటే వ్యూవర్స్ ఓవర్ నైట్ రావడం చాలా ఈజీ అనమాట. ఫిజికల్ లొకేషన్లో ఉంటే రారు కదా పెద్దగా. అందుకని మంచి డొమైన్, మీకు నచ్చిన డొమైన్, దానికి డిజిటలైజేషన్ ఈజ్ ఈక్వల్ టు మానిటరైజేషన్ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో. అయితే ఈజీ అనే కాన్సెప్ట్ లేనే లేదు ఇక్కడ. నిన్ను ఖచ్చితంగా టెస్ట్ చేస్తుంది సొసైటీ. ఎప్పుడు నేను టెస్ట్ చేస్తుంది, నిన్ను నీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది, నిన్ను ఇరిటేషన్ చేస్తుంది, నిన్ను ఎక్కడలేని బాధలకు గురి చేస్తుంది, ఫైనల్గా అది ఇస్తుంది. అందుకని సక్సెస్ అయితే ఈజీగా రాదు, మనం అనుకున్నంత ఈజీ రాదు. అంటే నీకు ఆ మెచ్యూరిటీ ఉండాలి. సక్సెస్ వచ్చినా సరే ఇది నథింగ్ అన్నట్టు ఉండేలాగా ఉంటే అది నీకు ఉంటుంది అనమాట. అదేదో ఎక్స్ట్రాడినరీ థింగ్ అలా ఫీల్ అయ్యావు అనుకోండి, ఆ లాస్ట్ అది మళ్ళీ కింద నెట్టేస్తుంది అనమాట. అది అందుకని సొసైటీలో మనం కొన్ని వేల మందిని చూస్తున్నాం. చిన్న చిన్న ప్రొఫెషన్స్ నుంచి వచ్చేసి ఇంత స్టార్ లాగా ఎదిగారంటే దాని వెనక ఆ ప్రొఫెషన్ వాళ్ళు ఇష్టపడిన ఒక్కటే రీజన్. ఇష్టం లేకుండా ఏ ప్రొఫెషన్ చూస్ చేసుకోమాకండి. మీకు మనీ కాదు కదా, కనీసం ఆ ప్రాసెస్ కూడా ఎంజాయ్ చేయలేరు. థ్యాంక్ యూ. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.